గారు, సినిమాల్లో మీరు చాలా 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 మంది హీరోస్ కి యాజ్ మదర్ యాక్ట్ చేశారు. ఓకే, సో ఇక్కడ కొన్ని ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, మరి ఏ హీరోకి ఏ ట్యాగ్ లైన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అనేది మీరు చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు కొంతమంది హీరోస్ ఇక్కడ రాబోతున్నారు. సో ఫస్ట్ వాళ్ళు పిలుద్దాము, దాని తర్వాత నెక్స్ట్ ఏంటో మాట్లాడుకుందాం. ఓకే. ఆల్ రైట్, సో జయసుధా గారికి సర్ప్రైజ్ చేయడానికి వచ్చే ఫస్ట్ హీరో మహేష్ బాబు గారు. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. ఏరా బాబు, మహేష్ బాబు పరువు తీస్తారా? నువ్వు మహేష్ బాబు ఫోటో పెట్టి ధైర్యం చేశావు కాబట్టి ఏమొద్దురా, మహేష్ బాబు యాక్ట్ చేసి ఒక డైలాగ్ చెప్పరా చాలు. స్వప్న మహేష్ బాబు, సారీ ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు వాడే పండుగాడు. బాబుకే గొంతు పట్టినట్లు తప్ప మహేష్ బాబులో లేదు. జయసుధా గారు, హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మహేష్ బాబు గారు? మహేష్ బాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా స్వయం కృషితో, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సూపర్ స్టార్ సన్, ద మోస్ట్ హ్యాండ్సమ్ లుకింగ్ హీరో ఇన్ ఇండియా. థ్యాంక్ యూ మేడం చెప్పింది మహేష్ బాబు కోసం. నువ్వు ఈడేదో ఆడుకోసం ఫీల్ అయిపోతున్నాడు, నా కోసం చెప్తున్నారు మేడం అని. మేడం నేను హీరో అయితే మదర్ గా మీరే చేయాలి మేడం. క్యారెక్టర్ బాగుంటే ఎవరికైనా మదర్ గా. ఈ క్యారెక్టర్ లేదు మేడం, వెరీ బ్యాడ్ క్యారెక్టర్ వీడిది. ఇక్కడ ఉన్న ట్యాగ్ లైన్స్ లో ఏ ట్యాగ్ లైన్ మహేష్ బాబు గారికి సెట్ అవుతుంది మీరు చెప్పాలి. ఓకే, మహేష్ కి ఏం చెప్పాలి? దీంట్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక బెస్ట్ చెప్పండి మేడం. క్వైట్ సైలెంట్. కానీ మేడం నాకు తెలిసినంత వరకు మహేష్ బాబు చాలా సైలెంట్ గా ఉంటారని తెలుసు. షూటింగ్ గ్యాప్ లో అతను వేసిన కౌంటర్లు ఎవరు వేయరని విన్నాను నేను. అది ఉంది, కానీ మీరు ఒకటే అడిగారు కాబట్టి దాని గురించి అవును. సో అందుకే మా మహేష్ బాబు గారు కూడా ఒకటి సరిపోదు, సైలెంట్ చిలిపి. ఆల్ రైట్, నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు జరగబోతుంది. మల్టీ స్టారర్ వస్తున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రవితేజ గారు అండ్ రామ్ చరణ్ గారు. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు బంధం. టచ్ చేస్తే చేస్తా అంతం. పాపం ఎండాకాలం కాబట్టి రామ్ చరణ్ గారు కాస్త చిక్కిపోయారు. మనకి రవితేజ గారు ఎంత ఎనర్జీగా ఉంటారు. అవును, ఆ పోస్ట్ ఎవరికి వేశారు? మన సన్నీ గడికి వేశారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మా అమ్మ ఏదో అంటుంది. ఏంటంటున్నారు? మా నాన్న గుర్తొచ్చాడు. ఎవరిని చూసి? సన్యాసం చూసి. So Jayasudha garu, been very close to these two heroes also. So your personal experience with them. రవి వచ్చి తను కూడా చాలా కష్టపడి వచ్చారు. అది లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా అక్కడి నుంచి చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, అలా తను పెద్ద హీరో రవితేజ. ఎందుకంటే రవితేజ తర్వాత ముందు ఎవరు లేరు, ఎందుకంటే రవితేజనే ఆ స్టైల్ రవితేజ ఒక్కడికే ఉంది. మరి రామ్ చరణ్ గారి గురించి? రామ్ చరణ్ వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు క్రమశిక్షకి మారు పేరు. ఆయన మెగాస్టార్ లాగా ఉండకూడదు, తన ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకుని డాన్స్ కానీ, అఫ్ కోర్స్ వాళ్ళ నాన్న గ్రేట్ డాన్సర్ ఆయన, బట్ ఏ మాత్రం తగ్గకుండా ఆ డాన్స్ నేర్చుకోవడం, పర్ఫార్మెన్స్ కూడా అలాగే అదే క్రమశిక్షణ, అదే మర్యాద సీనియర్స్ చూస్తే, అండ్ పర్ఫార్మెన్స్ కూడా తను ఓన్ స్టైల్లో చేసే ఒక నటుడు. తనకను ఒక స్టైల్ ఉంది రామ్ చరణ్. సో ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. మరి అమ్మొచ్చింది, పలకరించరా, హాయ్ హలో చెప్పరా? అమ్మా గుడ్ మార్నింగ్. అమ్మా ఏం చేశారా? గుడ్ మార్నింగ్ చెప్పా. ఫస్ట్ ఏదన్నా అమ్మా అమ్మా అన్న. అలా కాదు, రవితేజ గారు స్టైల్ రా, అతను ఈజీ ఉంటది. ఏంటమ్మా అలా అలరా? ఏంటమ్మా మీరు చెప్పినట్టు అడుక్కున్నట్టే ఉంది. రామ్ చరణ్ గారి స్టైల్లో ప్రవీణ్ గారు చేయబోతున్నారు. నమస్కారం అమ్మా. వాయిస్ రాదా? నా స్టెప్ అంటే ట్రై చేయగలరు. చెప్పకూడదు రాలేదు, వదిలే. ఫస్ట్ రామ్ చరణ్ గారికి మీరు ఏ ట్యాగ్ ఇస్తారు? రామ్ చరణ్ కి హార్డ్ వర్క్. రవితేజ గారికి అల్లరి. ఓ యాక్చువల్గా రవితేజకి అయితే అల్లరి మేడం, సన్నీకి అయితే ఆస్మా పెట్టాలి మేడం. ఆల్ రైట్, సో ఇప్పుడు రాబోతున్నారు ట్రిపుల్ స్టార్
ఒక్క నిమిషం పండు అమ్మ ఏమంటుంది మళ్ళీ బాబు గారిని చూసి? తలకాయ నొప్పి వస్తుంది మా అబ్బాయిని చూసి. ఏందమ్మా అంత మాట అంటున్నావు? సన్నీ ఆ. పుష్పలో డైలాగ్ ఎదిరిపోయి చెప్పాలరా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. సరే పండు, ఈ డైలాగ్ వినిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నావు? అబ్బాయి కొత్త చూడు. అబ్బాయిని కొడతానంటుంది. సిద్ధార్థ గారు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటారా? అమ్మని చూశాక చాలా రోజులైంది. అప్పుడెప్పుడు ఆ సినిమాలో చూసా, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. అమ్మ మీకు విషయం తెలుసా, మిమ్మల్ని సహజ నటి అంటారు కదా, నన్ను సహజ నటుడు అంటారు. డెఫినెట్ గా సిద్ధార్థ్ బాగా యాక్ట్ చేస్తాడు. సిద్ధార్థ్ గురించి కదమ్మా, నా గురించి చెప్పాను నేను. మేడం యాక్చువల్ బాబు మంచి పెర్ఫార్మర్ మేడం. మీరు లాస్ట్ సెగ్మెంట్ ఉంది కదా, మొత్తం మీరే చేసినప్పుడు మాడు అలా ముందుకెళ్ళి ఇలా పాంగొని మాడతారు కదా ఫాదర్ తో. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనుకోండి, బట్ యాజ్ వాయిస్ చూడండి మేడం, మీరు ఆల్మోస్ట్ లేచి వెళ్ళిపోతారు ఇంకా. ఇప్పుడు ప్రకాష్ అని మొత్తం మీరే చేశారు నాన్న. పర్లేదు తను చేయని. మొత్తం మీరే చేశారు నానా. నేనేం చేశాను రా? నేనేదో ఖాళీగా సోఫాలో కూర్చుందాం అనుకుంటే రేయ్ రాక మా అమ్మ వచ్చిందిరా, పంపిస్తున్నారు ఇంటికి బయట. ఏమంటుంది అమ్మా? నేను బయటకెళ్ళిపోతా. వెంకీ గారు నమస్తే సార్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. అమ్మాయి ఉంటుంది దండం పెడుతుంది. ఆల్ రైట్ సో మ్యామ్, వీళ్ళ ముగ్గురికి మీరు ఇవ్వబోయే ట్యాగ్. క్రమశిక్షణ అల్లు అర్జున్. ఎస్పెషలీ అల్లు అర్జున్ వన్స్ అగైన్ క్రమశిక్షణ, హార్డ్ వర్క్. తన జర్నీ కూడా అంత ఈజీ జర్నీ కాదు, చాలా టఫ్ జర్నీ. అండ్ టుడే తను ఒక నేషనల్ అవార్డ్ రావడం కానీ, ఎన్నో సినిమాలు మంచి సినిమాలు చేస్తున్నా, యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ పుష్ప ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సో హార్డ్ వర్క్ ఆల్సో. వెంకీ గారికి గానీ సిద్ధార్థ్ కి గానీ ఒక ట్యాగ్ ఇవ్వాలనుకుంటే మీరేమిస్తారు? వెంకీ డౌన్ టు ఎర్త్. నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామ. సిద్ధార్థ్ గారికి మీరు ఏ ట్యాగ్ ఇస్తారు? ముద్దుగా ఉంటాడు, ముద్దుగా మాట్లాడేవాడు ఆ సినిమాలో. లవ్లీ 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 లవ్లీ. ఓకే, లెట్స్ గో ఫర్ లవ్లీ. అండ్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. ఏ టాపిక్ గురించి మాట్లాడగలిగారు. తను చూసినప్పుడు నాకు ఒక చిన్న కమలా హాసన్ గుర్తుకొచ్చారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.